నమస్కారం ఏఆర్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి శ్రీకాకుళం రూరల్ మండలాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుదామని స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్ స్పష్టం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అంబటి నిర్మల అధ్యక్షతన శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా గొండి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రారంభించిన పనులను అసంపూర్తిగా నిలిపివేయొద్దని, వాటిని పూర్తి చేయాలని, బిల్లులు చెల్లించే బాధ్యత తనదని కాంట్రాక్టర్లకు సూచించారు. నైరా కల్లెపల్లి గ్రామాల్లో ఎస్సీ సామాజిక భవన నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని చెప్పారు. ఫేజ్ 1, 2లో తవ్విన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అలాగే మధ్యలో నిలిపివేసిన పనులకు సంబంధించి జిల్లా పరిషత్ నుంచి నిధులు రావాల్సి ఉంటే ఆ నిధులను తెప్పించాలని జడ్పీడీసీ రూప దివ్యకు సూచించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన కూడా చేయకుండా ప్రజలను గాలికి వదిలేసిందన్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించే దిశగా తాను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. మన గ్రామాలకు సమన్వయంతో అభివృద్ధి చేసుకుందాం, ప్రభుత్వ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావాలని చెప్పారు. రాగోల పంచాయతీని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేయాలన్న ఆలోచన తనకు ఉందని, ఆ గ్రామంలో సర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో ఈవో పిఆర్డి ప్రకాశ్రావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంఆర్ఓఎస్ గణపతిరావు, జడ్పీడీసీ కోఆప్షన్ సభ్యులు, మండలంలోని ఎంపీడీసీ సభ్యులు, సర్పంచుల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మండల ప్రజలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమిలో ఈ ప్రభుత్వం నేను ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా మన మండలాన్ని మనం అందరం కూడా అభివృద్ధి పదంలోకి కలిసి తీసుకువెళ్ళాలని, దానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అలాగే నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్స్ కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని విషయాల్లో కూడా మనం అటు ఉద్యోగస్తులు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే రేపు 1వ తారీఖు నుండి రెవెన్యూ సమస్యలు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతుంది కనుక దీనికి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చి మీకు షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారు. 1 సెప్టెంబర్ నుండి ఈ రెవెన్యూ సదస్సులు అనేవి స్టార్ట్ అవుతాయి కనుక ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్కరు భూమి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు ఇచ్చి వాళ్ళు రిసిప్ట్ ఇస్తారు. దీన్ని ఆన్లైన్ చేస్తారు కనుక ఆ సమస్య పరిష్కారం దిశగా మళ్ళీ ముందుకి వెళ్తాం. ఒకవేళ వచ్చే నెల 14న నిర్వహించనున్న లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు ఎక్కువగా రాజీ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. స్థానిక జిల్లా కోర్టు భవనంలో జిల్లా పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కక్షిదారుల మధ్య రాజీ కుదర్చడం వల్ల ఇరు పార్టీలకు న్యాయం చేకూరుతుందని, తద్వారా ఇరు పార్టీలు విజయం సాధించడం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం ఫణ్ కుమార్, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు, ఏఎస్పీ ప్రేమ్ కాజుల్, ఎక్సైజ్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తదితరులు పాల్గొన్నారు. My request is that we will have a written statement, sir. We will issue fresh inventory list. Here afterwards, we will have an accurate list. Is it practicable for you? Even exclude class for a written statement. I will ask my answer. శని త్రయోదశిని పురస్కరించుకుని గుడి వీధిలోని శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి శ్రీరామ్మూర్తి శర్మ, చంద్రశేఖర్ శర్మల ఆధ్వర్యంలో శనికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై శనికి నవధాన్యాలు, నువ్వుల నూనె, నల్లని వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ఆరవల్లి శ్రీరామ్మూర్తి శర్మ మాట్లాడుతూ త్రయోదశి రోజున శనీశ్వరుడికి అర్చన, అభిషేకం చేయించుకోవడం మంచిదని తెలిపారు. శని త్రయోదశి రోజున ఏ రాశి వారైనా, ఏ జాతకం వారైనా శనికి తైలాభిషేకం, ఇతర గ్రహాలకు అభిషేకాలు, అర్చనలు చేయించుకోవడం వల్ల జాతకరీత్యా, గ్రహచార రీత్యా ఉన్న దోషాలన్నీ తగ్గి అనుకూల ఫలితాలు కలుగుతాయని అన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డపల్లి సురేష్ అన్నారు. శ్రీకాకుళం మండలంలోని ముక్తంపాలెంకు చెందిన సింహాద్రి బాల సురేష్ కుమార్తె 11 నెలల సింహాద్రి సుష్మితకు ప్లేట్లెట్స్ 40,000కు పడిపోయాయి.
స్థానిక A1 వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిన్నారికి ప్లేట్లెట్స్ అవసరమైన వైద్యులు సూచించారు. నగరానికి చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు, సిక్కోల స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు చరణ్ ముందుకు వచ్చి ప్రాణదానం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ నగరంలోని రక్త నిధుల్లో నిల్వలు లేవన్నారు. స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తం కొరతను తీర్చాలన్నారు. అనంతరం రక్తదాత చరణ్ను పొందూరు మండలం మజిలీపేటకు చెందిన వావులపల్లి రామప్రసాద్, గురుబెల్లి రవికుమార్, సేపాన వాసుదేవరావు, బరాటం చంద్రశేఖరరావులకు ఆయన ప్రశంసా పత్రాలు జ్ఞాపకం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మార్కెటింగ్ చైర్మన్ వర్లం సతేజ, మదర్స్ లవ్ ఫౌండేషన్ సుప్రజారావు, అల్లాడ నవీన్, సిక్కోల స్వచ్ఛంద సేవా సమితి పొడుగు అవినాష్, రత్నాల మహాలక్ష్మి, లయన్స్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ వందన, కరగాన దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ముక్తంపాలెం విలేజ్లో సింహాద్రి బాలు సురేష్ వాళ్ళ పాప 11 నెలల పాపకి ప్లేట్లెట్స్ బాగా అత్యవసరంగా అవసరం పడ్డాయి. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో వెళ్ళడం వల్ల ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిపోవడం వల్ల ప్లేట్లెట్స్ అత్యవసర పరిస్థితిలో ఎక్కించాలని డాక్టర్లు సూచించడం వల్ల ఆ సూచన మేరకు సిక్కోలు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పొడుగు చరణ్ గారు ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వడానికి ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ అనేది చేయడం జరిగింది. ఇది చాలా శుభసూచకం. ఈయన మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్లో మెంబర్గా కూడా ఉన్నారు. ఈయన ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ ఆపద ఉన్నాయి ఇమీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళకి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ అవ్వండి, చాలా సహాయ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ముందుంటూ ఈ శ్రీకాకుళంలో ఎవరికి అవసరమైనా ముందు వరుసలో నిల్చుంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మజిలీపేట గ్రామం, పొందూరు మండలం నుంచి మన వావులపల్లి రామప్రసాద్, మన సేపాన వాసుదేవరావు, గురుబెల్లి రవికుమార్ గారు, ఈ మజిలీపేట గ్రామంలో యువజన సంఘ సభ్యులు వాళ్ళు స్ఫూర్తిగా మేము కూడా స్వచ్ఛందంగా ఎవరైనా అపస్మారక స్థితిలో ఉన్నా, ఎవరికైనా ప్లేట్లెట్స్ కానీ బ్లడ్ కానీ అవసరమైనా సరే ఇవ్వాలనే ఒక స్ఫూర్తితో శ్రీకాకుళం లయన్స్ క్లబ్, లయన్స్ బ్లడ్ బ్యాంక్ వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉండే యువత అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఎక్కువగా సీజనల్ ఫీవర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, దాంతోపాటు యాక్సిడెంట్స్ ఎక్కువ అవడం, కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్, సికిల్ సెల్ డిసీజెస్, ఇడియోపతిక్ థ్రాంబోసైటోపిక్ పర్పురాస్, ఈ తలసీమియా డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ, క్యాన్సర్ డిసీజెస్లో ఎక్కువగా బ్లడ్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. సో దాంతోపాటు రొటీన్గా ఉండే కొరతతో పాటు సీజనల్ ఫీవర్స్ ఎక్కువగా పెరగడం వల్ల మనకి అన్ని బ్లడ్ బ్యాంకుల్లో కూడా బ్లడ్ యొక్క కొరత ఏర్పడింది. బ్లడ్తో పాటు ప్లేట్లెట్స్ కూడా కొరత ఉంది. సో దీన్ని ఖాళీ పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి యువత ఆదర్శంగా తీసుకొని బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకొచ్చి బ్లడ్ బ్యాంకులో బ్లడ్ కొరతను నివారిస్తే శ్రీకాకుళంలో ఉండే ప్రజలకు ఈ స్వచ్ఛందంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్లేట్లెట్స్ కానివ్వండి, బ్లడ్ అవనివ్వండి, మనకి సమయపాలన లేకుండా ఎమర్జెన్సీగా ఎక్కిస్తే వారి యొక్క ప్రాణం నిలబడుతుంది. అపరిష్కృతంగా ఉన్న కేసులపై దృష్టి కేంద్రీకరించి వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న తీవ్రమైన కేసుల్లో నిశ్చితమైన సాక్ష్యాధారాలతో సమగ్రమైన దర్యాప్తుతో పురోగతి సాధించాలని సూచించారు. పెండింగ్ గ్రేవ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి ఛార్జిషీట్ కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించారు. డిఎస్పీలు, సిఐ, ఎస్ఐలు సిబ్బంది తప్పనిసరిగా గ్రామ సందర్శనలు చేయాలన్నారు. ప్రజలతో మమేకమై గ్రామాల్లో సమస్యలను గుర్తించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించాలని చెప్పారు. ప్రాథమిక స్థాయిలోనే ఆయా వ్యక్తులను ముందస్తుగా బైండ్ ఓవర్ చేయాలని చెప్పారు. గంజాయి నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, గంజాయి కేసుల్లో అరెస్ట్ అయిన నిందితుల నుంచి వారికి అమ్మినా సరఫరా చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించి ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చాలన్నారు. అదనపు ఎస్పీ ప్రేమ్ కాజుల్, డిఎస్పీ బాలచంద్రరెడ్డి, శ్రీనివాసరావు, త్రినాథరావు, శృతి, ఏవో గోపీనాథ్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
సృష్టికి మూలం అమ్మవారు అని బాలత్రిపుర సుందరి కాలభైరవుని భక్తి శ్రద్ధతో కొలిస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుణశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బలగలో నాగవళి తీరాన వెలసి ఉన్న అమ్మవారి ఆలయంలో గణేష్ గురువు ఆధ్వర్యంలో శ్రావణ మాస పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 5 లక్షల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి 120 రకాల పిండి వంటలను నైవేద్యంగా పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుణశంకర్ స్వాతి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మెరుగైన ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి కవాత్ నిర్వహించిన జిల్లా ఆర్మడ్ పోలీస్ అధికారులు, సిబ్బంది, బ్యాండ్ సిబ్బంది, కళాకారులను ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రశంసా పత్రాన్ని ఎస్పీ అందించి ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసా పత్రాలతో పాటు ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్లో గుడ్ సర్వీస్ ఎంట్రీ నమోదు చేయాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో పెరేడ్ కమాండర్ డిఎస్పీ ఎల్ శేషాద్రి, ప్లటూన్ కమాండర్లు, ఆర్ఎస్ఐలు అక్షయ్ కుమార్, నీలిమ, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు 64 మంది ఉన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.